పాప ఫోటో ఎదురా. సార్ సార్ ఇక్కడే పెట్టాను సార్. రే ఎక్కడ పడిపోయిందో ఒకసారి వెతుకు. ఏదో ఫోటోలో ఉంది. ఆ ఫోటో మా సార్ వాళ్ళ పాపది మేడం. ఓ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. అది చూపించండి. సార్ ఫోటో దొరికింది సార్. థ్యాంక్ యూ. బిల్ రెడీ అండి? రెడీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలా? నాకు నువ్వు ఒక గిఫ్ట్ ఇవ్వాలమ్మా. ఇస్తాను, అందుకేగా వచ్చాను. ఏం కావాలో అడుగు. ఖచ్చితంగా ఇస్తావుగా? ఇస్తానని చెప్పాను కదా. నేను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడూ హ్యాపీగా లేవు, ఏడుస్తూనే ఉన్నావు. రేపు మాత్రం నా పుట్టినరోజు నాడు నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ముఖంలో బాధే కనిపించకూడదు. నేను కేక్ కట్ చేశాక నువ్వే ముందుగా నాకు తినిపించాలి. కేక్ తిన్నాక నా బుగ్గు మీద ముద్దు పెట్టాలి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. ఇస్తావా అమ్మా? ₹1,00,000 ఖర్చు పెట్టి ఈ పాపకు నా ఇంట్లో పుట్టినరోజు జరిపించండి. కానీ కేక్ కట్ చేసే 5 నిమిషాల ముందు నీ చెల్లి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి. సరే. థ్యాంక్ యూ అమ్మా. మా అమ్మ చాలా మంచిది. ఇప్పుడు హ్యాపీగా నీకేం కావాలో తీసుకో. నీకేది నచ్చితే అదే నాకు ఇష్టం. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. సార్ పువ్వులు బల్బులు అన్ని ఆర్డర్ చేసాం సార్. సరే, మీరు ఓవరాల్గా ప్లాన్ చేసిందంతా డెకరేట్ చేసే బాయ్స్ మీరేనా? అవునమ్మా. చూడండి, ఇది నాకు మా అమ్మ చేసిన ఫస్ట్ బర్త్డే. అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి. డెకరేషన్ చాలా బాగుండాలి. అలాగేనమ్మా.
డెకరేషన్ ఎలా ఉండాలో ఎక్కడెక్కడ ఏం చేయాలో చూపిస్తాను రండి. ఒక్క నిమిషం. అమ్మా, నా ఏజ్ వాళ్ళు బర్త్డే చేసుకుంటే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, మరి నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు కదా, ఎలా? అమ్మా, నాకు ఫ్రెండ్స్ ఉండి క్లాస్మేట్స్ ఉంటే అందరూ నా బర్త్డేకి వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు వాళ్ళంతా లేకపోతే మేమంతా ఉన్నాం కదా, బాధపడుకో. మీరంతా ఎప్పుడు ఉండేవాళ్ళే కదమ్మా. అందరి మధ్యన బర్త్డే చేసుకొని ఆడి పాడుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. ఖుషి, నువ్వు కోరుకున్నట్టే నీ బర్త్డేకి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. నిజంగానా అంకుల్? ప్రామిస్. నువ్వే చూస్తావుగా. థ్యాంక్ యూ అంకుల్. ఇదిగో, నాకు చాలా పనులు ఉన్నాయి, చెప్పే జాగ్రత్తగా వినండి. లాన్ లో మెరిసే బల్బులు పెట్టాలి. ఇక్కడ గేట్ ఉంది చూడండి, ఈ గేట్ కి పెద్ద బోర్డ్ పెట్టాలి. కలర్ కలర్ బెలూన్స్ తెచ్చి చుట్టూ కట్టాలి. హాల్లో బంతి పూలతో తోరణాలు కట్టాలి. అర్థమైంది కదా? నువ్వు చెప్పినట్టే చేస్తావమ్మా. చూసావా అది ఇంటి యజమానురాల్లో ఎలా ఆర్డర్లు వేస్తుందో? బ్లడ్ బ్లడ్ అలాంటిది మరి. ఇప్పుడేమైంది? రేపటికల్లా ఇంకా చాలా చాలా చూడాలి. బాధపడకు శ్రీకర్, ఒక్కరోజు ఓర్చుకో. ఇక జీవితాంతం ఇలాంటి సీన్స్ చూడాల్సిన కర్మే ఉండదు. ఏంటి కావేరి, ఒక్కరోజు ఓర్చుకుంటే చాలు అని నొక్కి నొక్కి అంటుంది. అసలేం మాట్లాడుతుంది? అదేనండి, పాప బర్త్డే ఈ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, ఈ ఒక్కరోజు ఓర్చుకోవాలి అంటుంది, అంతే. శ్రీకర్, ఏం జరిగినా రేపటి వరకు ఓర్చుకోక తప్పదు. ఖుషి, ఖుషి. ఆంటీ, ఎప్పుడు నువ్వు ఇంత ప్రేమగా పిలవలేదు.
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి విషయం? నీ పుట్టినరోజు కదమ్మా, అందరూ హ్యాపీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే నీ పుట్టినరోజు సందర్భంగా ఆంటీ కూడా పండగ చేసుకుంటుంది. అందుకే నిన్ను ప్రేమగా పిలిచింది. అంతేకాదమ్మా, నీ పుట్టినరోజు కదా, నీకెవరైనా గిఫ్టులు తెస్తారో లేదోనని నేనే బోలెడని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. నిజమా? నాకు గిఫ్ట్లా? మ్మ్, అవును. ఇదిగో చూడు. ఇదిగో నీకోసం పెన్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్ను? అలా అనద్దు, రేపు మీ అమ్మ సంతకం పెట్టడానికి ఉపయోగపడుతుంది. సంతకమా? అదేనమ్మా, నువ్వు చదువుకోవడానికి అంటుంది. ఓహో, ఇదిగో ఈ క్యాండిల్స్ తీసుకో. కేక్తో పాటు వస్తాయి కదా, ఈ క్యాండిల్స్ ఎందుకు? రేపటితో మీ అమ్మ జీవితం చీకటైపోతుందిగా, అప్పుడు వెలిగించుకోవడానికి. ఆంటీ, నీ పుట్టినరోజు కదా, కరెంటు పోయిందనుకో, ఎవ్వరూ డిస్టర్బ్ కాకూడదు కదా, అప్పుడు ఇది వెలిగించుకోవాలి. అందుకు. ఆంటీ ఎంత మంచిదో. మీరింత మంచి వాళ్ళు అనుకోలేదా ఆంటీ? మరే, మీరు నా మీద చూపించే ప్రేమ చూస్తుంటే మిమ్మల్ని పట్టుకొని బోర్మని ఏడవాలనుంది. కానీ ఇప్పుడు టైం లేదు. అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలి కదా. పర్వాలేదులే, ఇక నుంచి మీకు మిగిలేది ఏడుపే కదా. ఏమన్నారంటీ? నువ్వు చాలా ముద్దొస్తున్నావు అంటున్నాను. ఎంత బాగున్నావో. నీకంత ఆనందంగా ఉంటే నాకు హ్యాపీనే ఆంటీ. నా బంగారు కొండ. నువ్వేంటంటే ఇంకా ఎక్కడే ఉన్నావు? నీకు ముద్దొస్తున్నానా? రా, వచ్చి కవిలించుకో. పర్వాలేదులే. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఇంకా చాలా పనులు ఉన్నాయి. పువ్వులు తీసుకురావాలి, తోరణాలు కట్టాలి. తొందర కానివ్వండి. రారా. అయ్యగారు, బాబు, ఎంతమంది పనివాళ్ళు మనం ఉండగా అలా అయ్యగారితో ఆరణాలు కట్టడం ఏంటి? ఈ దూరం కాకపోతేనో అయ్యగారు అలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను బాబు. చూడలేకపోతే కళ్ళు మూసుకో. అదేంటో ఎలా అంటావు? మనకి జీతాలు ఇచ్చేది ఎందుకు? అయ్యగారు పని చేసుకోవడానికా? తప్పండి, కళ్ళు పోతాయి. నేను వెళ్ళి అయ్యగారికి సాయం చేస్తాను. ఆగు. ఏంట్రా, వెళ్ళి అయ్యగారికి సాయం చేస్తావా? ఈ సమయంలో అయ్యగారి దగ్గరికి వెళ్ళటమే, మళ్ళీ తిరిగి రావు. ఏ, చచ్చిపోతావుగా. అదేంటి అంత మాట అనేసావు? ఊరి పిచ్చి సన్నాసి, అయ్యగారు అలా పనిచేస్తుంది, ఇంటిని అలంకరిస్తుంది. ఎందుకనుకున్నావు? దేనికి?
ఈరోజు పాప పుట్టినరోజురా వెదవా. పాప అంటే అయ్యగారికి ఎంత ఇష్టమో తెలుసు కదా, అందుకే ఈరోజు అయ్యగారే అన్ని పనులు చేసుకుంటారు. ఎవరిని ఏ పని చేయనివ్వరు. కాదని వెళ్ళారో అందరికీ చావు భజనే. అదేం కాదులేండి, ఇందులో ఏదో తిరకాసుంది. తిరకాసేంట్రా? అయ్యగారు మనందరినీ పరాయి వాళ్ళగా చూస్తున్నారేమో, ఎవరికి తెలుసు. మేం పరాయి వాళ్ళం కాదు, మీకోసం ఏమైనా చేస్తామని నేను నిరూపిస్తాను. ఏయ్, చెడి, ఏయ్, అయ్యా, మీరు ఒక్కరే కష్టపడుతుంటే కాస్త సాయం చేద్దామని. చంపేస్తాన మాట అన్నావంటే. రేయ్, ఈ డెకరేషన్ అంతా నా పాప పుట్టినరోజు కోసం రా. పందిళ్ళ నుంచి విస్తరాకుల దాకా, అలంకారం నుండి అతిథుల దాకా అన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలరా. అన్ని పనులు నేనే స్వయంగా చేయాలరా. నా పాప బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశానన్న సంతోషం నాకే దక్కాలరా. అప్పటి వరకు ఎవరైనా నిలబడ్డ చోటు నుంచి కదిలారో కాల్చి పారేస్తాను. ఏం చేస్తాను? కాల్చి పారేస్తారు. ఓ! రే, నా పాపకి పాయసం అంటే చాలా ఇష్టం రా. అందుకే ఈరోజు నేనే స్వయంగా తయారు చేసి మీ అందరికీ వడ్డిస్తాను. ఏరా, ఎలా రాశాను రా? నా చేతులతో దీన్ని తీర్చిదిద్దాను. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అయ్యా, పాప అంటే మీకు ఎంత ప్రేమో తెలుస్తుందయ్యా.